క్వశ్చన్ నెంబర్ 1. దావోస్లో పెట్టుబడులు వస్తాయనేది మిథ్య అయితే గుంపు కట్టి ఎందుకు వెళ్ళినట్టు? కవరింగ్ కాదు, కరెక్ట్ ఆన్సర్ కావాలి. క్వశ్చన్ నెంబర్ 2. దావోస్లో పెట్టుబడులు రానప్పుడు 80 కోట్ల ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేసినట్టు? కవరింగ్ కాదు, కరెక్ట్ ఆన్సర్ కావాలి. క్వశ్చన్ నెంబర్ 3. మహారాష్ట్రకు 16 లక్షల కోట్లు, తెలంగాణకు 1,70,000 కోట్ల పెట్టుబడులు ఎలా వచ్చినట్టు? కవరింగ్ కాదు, కరెక్ట్ ఆన్సర్ కావాలి. క్వశ్చన్ నెంబర్ 4. దావోస్ నుంచి ఫడ్నవీస్, రేవంత్ రెడ్డి గర్వంగా వస్తే మీరు ఖాళీ చేతులతో ఎందుకు తిరిగి వచ్చినట్టు? కవరింగ్ కాదు, కరెక్ట్ ఆన్సర్ కావాలి. క్వశ్చన్ నెంబర్ 5. ఏపీ బ్రాండ్ ప్రమోట్ చేస్తే రూపాయి పెట్టడానికి ఒక్క ఇన్వెస్టర్ కూడా ఎందుకు ముందుకు రాలేదు? కవరింగ్ కాదు, కరెక్ట్ ఆన్సర్ కావాలి. క్వశ్చన్ నెంబర్ 6. పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేయాల్సిన చోట రెడ్ బుక్ ఎందుకు చూపించినట్టు? కవరింగ్ కాదు, కరెక్ట్ ఆన్సర్ కావాలి. క్వశ్చన్ నెంబర్ 7. వైజాగ్ను వదిలి 5 ఎత్తుపోతల పథకాలు కడుతున్న అమరావతినే దావోస్లో ఎందుకు ప్రమోట్ చేసినట్టు? కవరింగ్ కాదు, కరెక్ట్ ఆన్సర్ కావాలి. క్వశ్చన్ నెంబర్ 8. అవకాశాలు వివరించి ఇన్వెస్టర్లను ఆకర్షించకుండా లోకేష్ను ప్రమోట్ చేయటంపైనే ఎందుకు ఫోకస్ చేసినట్టు? కవరింగ్ కాదు, కరెక్ట్ ఆన్సర్ కావాలి. క్వశ్చన్ నెంబర్ 9. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్తో సంబంధం లేని బిల్ గేట్స్తో ఫోటో దిగి ఎందుకు ప్రజల్ని మోసం చేసినట్టు? కవరింగ్ కాదు, కరెక్ట్ ఆన్సర్ కావాలి. క్వశ్చన్ నెంబర్ 10. నాడు వైఎస్ జగన్ దావోస్ టూరుపై ప్రవచనాలు పలికిన పవన్ నోరు ఇప్పుడెందుకు షట్ డౌన్ అయింది? కవరింగ్ కాదు, కరెక్ట్ ఆన్సర్ కావాలి.